హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలకి మనము ఒక 3 నిమిషాల్లో దీన్ని తయారు చేసి ఇవ్వచ్చు. మరి ఎలా చేద్దామో చూద్దామా రండి. నేను దీనికోసము 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలా. ఇప్పుడు పాలు పోస్తున్నాను. 1 అరకప్పు పాలు పోస్తున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎసెన్స్ వేస్తున్నాను. 1 అర టీ స్పూను ఎసెన్స్ వేసాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రైనర్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసాను. అందులో బేకింగ్ పౌడరు 1 టీ స్పూను, బేకింగ్ సోడా 1 అర టీ స్పూన్ వేసాను. కోకో పౌడరు 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేద్దాము. ఒకే డైరెక్షన్లో చేయాలి. ఎటు పడితే అట్లా కలపకూడదండి. దీన్నంతా బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఉండాలి. ఇది కేక్ ట్రే అండి. దీంట్లో ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. అదేవిధంగా మైదా 1 టీ స్పూన్ వేసి మొత్తము దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ గిన్నె మొత్తము డస్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమం అంతా దీంట్లో వేస్తున్నాను. దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ఇది కుక్కర్ అండి. నేను ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాను కుక్కర్ని. ఇందులో స్టాండ్ పెట్టి ఈ ట్రే పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు దీన్ని బేక్ చేసుకుందాం. నాకైతే ఒక 25 నిమిషాలు పట్టిందండి. ఇది బేక్ అయింది, చల్లారింది కూడా. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొని ట్రే నుంచి వేరు చేసుకుందాం. ఈ విధంగా ట్రే సైడ్స్ అంతా కట్ చేసుకుంటే దీన్ని ఈ ట్రేని బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కేక్ రెడీ అయిపోయిందండి. ఇది చాక్లెట్ కేక్. ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో పిల్లలకి తయారు చేసి పెట్టచ్చు. చాలా స్పంజీగా వచ్చింది. టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేకు మనం ఒక 3 నిమిషాల్లో పిల్లలకి తయారు చేసి ఈ విధంగా ఇవ్వచ్చు. సింపుల్ అండ్ ఈజీ కేక్ అండి.
మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.